ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వరుణుడు మ్యాచ్ మధ్యలో అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తూ మ్యాచ్ని రసవత్తరంగా మార్చేశాడు. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడింది. ఇక మ్యాచ్ ముగుస్తుంది అనగా వర్షం కురవడంతో గుజరాత్ ఇన్నింగ్స్ను అంపైర్లు 19 ఓవర్లకు కుదించారు. దీంతో గుజరాత్ జట్టు గెలవాలంటే చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో దీపక్ చాహర్ బౌలింగ్లో తెవాటియా, కోయెజ్, అర్షద్ ఖాన్ కలిసి చివరి ఓవర్లో 15 పరుగులు సాధించడంతో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మొదటిసారి గిల్, సాయి సుదర్శన్, బట్లర్ ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ కూడా అర్ధ సెంచరీ చేయకుండా అవుట్ అయ్యారు. అయినప్పటికీ గుజరాత్ వాంఖడేలో తొడగొట్టి ముంబైని మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ముంబై జట్టుని కట్టడి చేసింది. తమ సొంత మైదానమైన వాంఖడే స్టేడియంలో ముంబై జట్టు చాలా డేంజరస్ గా కనిపించింది. అలాంటి డేంజరస్ ముంబైను గుజరాత్ జట్టు తమ అస్త్రాలన్నింటినీ ఉపయోగించి పూర్తిగా ముంబై శక్తిని నిర్వీర్యం చేసి 3 వికెట్ల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ముంబై జట్టు వరుసగా 6 విజయాలు సాధించి ప్రత్యర్థులకు వణుకు పుట్టించింది. అలాంటి ముంబై జైత్రయాత్రకు వారి సొంత గడ్డపైనే ఈరోజు గుజరాత్ జట్టు బ్రేక్ వేసింది. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే ఈ రోజు మ్యాచ్లో ఆ జట్టు బ్యాటింగ్లో బాగా తడబడినా బౌలింగ్లో మాత్రం అసాధారణ ప్రదర్శన చేసింది. ముఖ్యంగా బౌల్ట్, బూమ్రా కీలక సమయాల్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి దాదాపు ముంబైని గెలిపించినంత పని చేశారు. కానీ గుజరాత్ బ్యాటర్లు అతి కష్టం మీద కృష్ణా రామ అనుకుంటూ దీపక్ చాహర్ పుణ్యమా అని మ్యాచ్ను గెలిచేశారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోవడానికి హార్దిక్ పాండ్యా అలానే దీపక్ చాహర్ కారణంగా నిలుస్తారు. బౌలింగ్ పిచ్ పై హార్దిక్ పాండ్యా తాను వేసిన ఒక ఓవర్లో ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ గా సరైన సమయంలో బౌలర్ల చేత బౌలింగ్ వేయించకపోవడంతో స్లో ఓవర్ రేట్ కారణంగా చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద కేవలం 4 ఫీల్డర్లను మాత్రమే ముంబై పెట్టుకోవాల్సి వచ్చింది. బౌలింగ్ కి అనుకూలించే పిచ్ పై 15 పరుగులను డిఫెండ్ చేయలేకపోవడం అతిపెద్ద తప్పిదమనే చెప్పాలి. అలా ఈ కారణాల చేత ముంబై గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు ముంబై జట్టు 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉండగా గుజరాత్ టైటాన్స్ జట్టు 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండేది. అయితే ఈ మ్యాచ్లో గెలుపు తర్వాత 16 పాయింట్లకు చేరుకున్న గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదే సమయంలో ముంబై జట్టు 4వ స్థానంలోనే కొనసాగుతుంది. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఆరంభం ఏమాత్రం కలిసి రాలేదు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 2 పరుగులకు, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకు అవుట్ అవ్వడంతో 26 పరుగులకే ముంబై జట్టు 2 కీలక వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో గుజరాత్ జట్టు తప్పిదాలు కూడా ముంబైకి కలిసి వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ 10 పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్ను సాయి కిషోర్ నేలపాలు చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే 29 పరుగుల వద్ద విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ను సిరాజ్ నేలపాలు చేశాడు. అంతకంటే ముందు 0 పరుగుల వద్ద ఉండగా విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ను సాయి సుదర్శన్ వదిలేశాడు. దీంతో పవర్ ప్లేలోనే ముంబై మరో 2 వికెట్లు కోల్పోవలసిన డేంజర్ను గుజరాత్ ఫీల్డర్లు తమ తప్పిదాలతో ముంబైని కట్టెక్కించారు. ఆ క్యాచ్ డ్రాప్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విల్ జాక్స్, సూర్య ఆ తర్వాత వేగం పెంచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతూ ఉండడంతో గుజరాత్కు గుబులు మొదలైంది. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 24 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా ఆ మరుసటి ఓవర్లోనే 35 బంతుల్లో 151 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేసిన విల్ జాక్స్ రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ కు ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ డబుల్ షాక్ నుండి తేరుకోకముందే 6వ స్థానంలో వచ్చిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉతికి ఆరేస్తాడనుకుంటే 1 పరుగు మాత్రమే చేసి సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మధ్య ఓవర్లలో గుజరాత్ స్పిన్నర్లు ఒక్కసారిగా విజృంభించడంతో తక్కువ సమయంలో ముంబై జట్టు 3 కీలక వికెట్లను కోల్పోయింది. దీంతో ముంబై జట్టు 106 పరుగులకే 5 వికెట్లను నష్టపోయింది. ఇక 5వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ గుజరాత్ బౌలర్ల తాట తీస్తాడనుకుంటే 7 పరుగులు మాత్రమే చేసి గెరాల్డ్ కోయెజ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో కీలకమైన డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సాధించాల్సిన బాధ్యత నమన్ ధీర్, కార్బిన్ బోష్లపైన పడింది.
అయితే గత కొన్ని మ్యాచ్లుగా అద్భుతంగా ఆడుతున్న నమంధీర్ ఈ మ్యాచ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కార్బిన్ బోష్ కూడా చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో ముంబై జట్టు 150 పరుగుల మార్క్ దాటడం కష్టమేమో అనిపించింది. కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో కార్బిన్ బోష్ 2 సిక్సర్లు, దీపక్ చహర్ ఒక బౌండరీ బాదడంతో ముంబై జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేయగలిగింది. కార్బిన్ బోష్ 22 బంతుల్లో 27 పరుగులు చేసి రన్అట్ అవ్వగా దీపక్ చహర్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ గుజరాత్ బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ముంబై జట్టు బ్యాటర్లకు బ్రేకులు వేయగలిగారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, కోయెడ్జ్, అర్షద్ ఖాన్, సిరాజ్ 1 వికెట్ను దక్కించుకున్నారు. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు ఆరంభంలో మరీ అంత దూకుడుగా ఆడలేదు. ఈ సీజన్లో అత్యద్భుత ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీనికి తోడు పవర్ ప్లేలో కాస్త చినుకులు కూడా పడడంతో ఇబ్బంది పడిన గుజరాత్ బ్యాటర్లు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ హిట్టింగ్ చేయడానికి వెనకడుగు వేశారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ జట్టు కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత మ్యాచ్ మధ్యలో పడుతున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని డక్వర్త్ లూయిస్ లెక్కలకు తగ్గట్టుగా బట్లర్ ఒక్కసారిగా గేరు మార్చి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. గిల్ కూడా బ్యాటింగ్ వేగాన్ని పెంచాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యం కలిపిన తర్వాత 27 బంతుల్లో 30 పరుగులు చేసిన బట్లర్ అశ్విని కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వెల్ జాక్స్ పట్టుబట్టి మరీ డీఆర్ఎస్కి వెళ్లమని కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఒప్పించడంతో బట్లర్ వికెట్ ముంబైకి దక్కింది. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన రూదర్ ఫోర్డ్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేయడంతో ఒక్కసారిగా గుజరాత్ స్కోర్ వేగం అనూహ్యంగా పుంజుకుంది. ఇక ఈ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం ఆగిపోయాక తిరిగి మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్లోనే 46 బంతుల్లో 43 పరుగులు చేసిన గిల్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే 15 బంతుల్లో 187 స్ట్రైక్ రేట్తో 28 పరుగులు చేసిన రూదర్ ఫోర్డ్ బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఓవర్లో 6 పరుగుల వద్ద షారుఖ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ 2 పరుగులు చేసి అశ్విని కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా ముంబై జట్టుకు గెలుపు అవకాశాలు పెరిగిపోయాయి. గుజరాత్ జట్టు నెమ్మదిగా ఓటమి అంచుల్లోకి జారిపోవడం మొదలైంది. అయితే 19వ ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు దీపక్ చహర్ బౌలింగ్లో తెవాటియా బౌండరీ, గెరాల్డ్ కోయెడ్జ్ సిక్సర్, ఆ తర్వాత చివర్లో వచ్చిన అర్షద్ ఖాన్ సింగిల్ తీయడంతో గుజరాత్ జట్టు ఊహించని విధంగా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి దూసుకెళ్లింది. ముంబై బౌలర్ల విషయానికి వస్తే బౌల్ట్, బుమ్రా ఇద్దరు కూడా కేవలం 5 ఎకానమీతో బౌలింగ్ చేసి చెరకు 2 వికెట్లు దక్కించుకుని ఆదరగొట్టారు. మిగిలిన బౌలర్లలో అశ్విని కుమార్ 2 వికెట్లు పడగొట్టగా దీపక్ చహర్ 1 వికెట్ను పడగొట్టారు. అలా ఈ మ్యాచ్లో ముంబైని మట్టి కరిపించి గుజరాత్ జట్టు అద్భుత విజయాన్ని అయితే నమోదు చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.